హైదరాబాద్ మాదాపూర్ పిఎస్లోని ఏసీబీ సోదాలు చేసింది. 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఎస్ఐ వినయ్. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఏసీబీ. మాదాపూర్ పిఎస్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఎస్ఐ వినయ్ 50,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. లంచం తీసుకుంటూ మాదాపూర్ ఎస్ఐ వినయ్ ఏసీబీకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం మాదాపూర్ పిఎస్లో విధులు నిర్వహిస్తున్నాడు ఎస్ఐ వినయ్. అయితే ఏ వ్యవహారంలో వినయ్ 50,000 లంచం అడిగాడు, ఎవరిని అడిగాడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు అందాల్సి ఉంది. మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, ఎస్ఐ వినయ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఏసీబీకి. ఏ విషయంలో అతను డబ్బులు డిమాండ్ చేశారు? సాధారణ రైడ్స్ అయినా లేకపోతే పక్క ఇన్ఫర్మేషన్ తో రైడ్ చేశారా? సుమతి, మాదాపూర్ పిఎస్కు సంబంధించినటువంటి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి వినయ్ ఏసీబీ వాళ్ళకి చిక్కారని చెప్పాలి. అయితే గతంలో కూడా కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించారు వినయ్. 2018కి సంబంధించిన బ్యాచ్లో రిక్రూట్ అయ్యారు. అయితే గత కొంతకాలంగా కూడా ఒక చీటింగ్ కేసుకు సంబంధించి వినయ్ బాధితుల వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బాధితులు ఈ రోజు డబ్బులు ఇస్తున్నారని చెప్పి పక్కా ఆధారాలతో ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో ఏసీబీ కాపు కాసి అలాగే సోదాలు చేసి ఎస్ఐ వినయ్ని అయితే అదుపులోకి తీసుకున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి ఒక చీటింగ్ కేసులో నిందితులను కేసు నుండి తప్పించేందుకు ఈ వినయ్ 50,000 రూపాయలను కూడా డిమాండ్ చేసినట్టుగా అయితే ఇటు ఏసీబీ అధికారులు అయితే తెలిపారని చెప్పాలి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఏసీబీ పూర్తిగా ఎక్కడికక్కడ అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓ కంట కనిపెడుతూనే వాళ్ళపైన ఫోకస్ చేస్తూనే ఎక్కడికక్కడ అంటే సమాచారం అందగానే పక్కా సమాచారం అందగానే ఆధారాలతో సహా కూడా పట్టుకుంటా ఉన్నారు. సో ఈ రోజు కూడా అదే జరిగిందని చెప్పాలి. పక్కా ఆధారాలతో వినయ్ డబ్బులు తీసుకున్నటువంటి సమయంలోనే ఏసీబీ అధికారులు దాడులు చేసి వినయ్ అయితే అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా వినయ్ ఏదైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారా, లేకపోతే వినయ్తో పాటు ఇంకెవరైనా ఉన్నారన్నటువంటి కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే లోపల విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి జోన్కు సంబంధించినటువంటి డిఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో కూడా ఈ ఏసీబీ సోదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో మొత్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా తెలంగాణ అంతటా కూడా ఏసీబీ అధికారులు అయితే తమ ఏదైతే అధికార దుర్వినియోగం అలాగే ఈ అక్రమ ఆర్జనకు పాల్పడుతున్నారో వాళ్ళందరిపైన కూడా పంజా జులిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకి స్పష్టంగా. అయితే విజయ్, జనరల్ పబ్లిక్ మాట్లాడుకుంటున్న విషయాలు ఇలాగ లంచం డిమాండ్ చేయడం లేకపోతే ఏసీబీ అధికారులు పట్టుకోవడం రెడ్ హ్యాండ్ గా సాధారణంగా జరుగుతుంది. కానీ వాళ్ళని సస్పెండ్ చేస్తారు, లేకపోతే వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది సొల్యూషన్ కాదు అని చెప్పి పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలని పొలిటికల్ సర్కిల్ కావచ్చు లేకపోతే విశ్లేషకులు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ సుమతి. ఎందుకంటే కొద్ది రోజులు వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారు, లేకపోతే ఒక డిమోటివేషన్ దాని ద్వారా కావచ్చు, లేకపోతే అదే పదవిలో కూడా అంటే అదే అధికారంలో కూడా వాళ్ళని కొనసాగిస్తూ వస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్క వర్గమైనా అంటే ఏ ఒక్క గవర్నమెంట్కు సంబంధించినటువంటి శాఖ అయినా ప్రక్షాళన కావాలంటే ఖచ్చితంగా లంచం తీసుకునేటువంటి వాళ్ళను, అక్రమార్జనకు పాల్పడేటువంటి వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తేనే, లేదా వారిని ఉద్యోగాల నుంచి విధుల నుంచి పూర్తిగా తొలగిస్తేనే వీళ్ళందరూ మారుతారు. ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే బయట ఎంత కాంపిటీషన్ ఉందో తెలుస్తూ ఉంది. కానీ ఆ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత అధికారి స్వభావం పూర్తిగా మారిపోతూ ఉంది. అండ్ సమాజం పట్ల, ప్రజల పట్ల, సామాన్యుల పట్ల వారు చూపించేటువంటి ఏదైతే పద్ధతి ఉందో అది పూర్తిగా వైఖరి మొత్తం మారిపోతూ ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళను మాత్రం కఠినంగా శిక్షించాలి. వీలైతే వాళ్ళని విధుల నుంచి పూర్తిగా తొలగించాలంటూ కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే అనేక ప్రచార మాధ్యమాల్లో కావచ్చు ప్రజలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈవెన్ గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు, ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, జైలుకు పంపిస్తూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ వాళ్ళు జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత అయినా లేదా సస్పెండ్ అయిన తర్వాత అయినా తిరిగి మళ్ళీ అదే అధికారంలో కొనసాగుతూ ఉన్నారు, అదే జాబ్లో కొనసాగుతూ ఉన్నారు. సో ఇది లేకుండా వాళ్ళని శాఖ మార్పు చేయడమా, లేకపోతే వాళ్ళని పూర్తిగా విధుల నుంచి తొలగించడమా, అలాంటివి చేస్తే తప్ప వీళ్ళు ఖచ్చితంగా మారరు అనేటువంటి ఒక అవగాహన అయితే అంటే ఒక మాట అయితే బయట వినిపిస్తా ఉంది సుమతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. కేవలం సస్పెండ్ చేయడం లేకపోతే పట్టుకోవడమే కాదు, పూర్తి ప్రక్షాళన జరగాలంటే శిక్షలు అలాగే వారిపైన కూడా కఠినంగా ఉండాలి అని అంటూ సామాన్య ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు.